గురుభ్యో నమ. కేతు 4వ భావంలో. కేతు 4వ జ్యోతిష్ శాస్త్రంలో 4వ భావంలో వ్యక్తి యొక్క మూలాలను సూచిస్తుందంటే తల్లి, ఇల్లు, మనశ్శాంతి, భూమి, ఆస్తి, జీవనశైలి మరియు అంతర్గత భావాలు. ఈ భావం హృదయం యొక్క నిలయం నుంచి పిలుస్తారు, ఎందుకంటే వ్యక్తి యొక్క నిజమైన సుఖశాంతి ఇక్కడి నుంచి వచ్చేది. ఇక్కడ కేతు ఉన్నప్పుడు జీవితంలో కొన్ని విషయాలు సులభం అవుతాయి, కొన్ని గందరగోళంగా మారుతాయి. కేతు తనకే సొంతంగా మర్మమైన గ్రహంగా పరిగణించబడతాడు. ఇది కొన్నిసార్లు వ్యక్తిని లోపలికి చాలా తెలివైనదిగా మారుస్తుంది, కొన్నిసార్లు మనసును గందరగోళానికి గురి చేస్తుంది. కేతు స్వభావం భిన్నంగా ఉంటుంది. ఇది వ్యక్తిని ప్రపంచం నుండి కొంత దూరంగా ఉంచి లోపల వైపు అంటే అంతర్గతంగా తన వైపు తిప్పుకుంటుంది, మనసు లోపలికి, అంటే డిటాచ్మెంట్ అన్నమాట ఇక్కడ. ఈ కారణంగా 4వ భావంలో కేతు ఉన్నప్పుడు వ్యక్తి బాహ్యంగా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా ప్రశ్నలు నడుస్తూ ఉంటాయి. చాలామందికి ఇంట్లో స్థిరంగా ఉండడం కష్టంగా ఉంటుంది. మరి కొందరు చాలా చిన్న వయసులో ఇంటిని వదిలి దూరంగా వెళ్తారు. అదే సమయంలో కొంతమందికి ఇల్లు, భూమి లేదా ఆస్తికి సంబంధించిన విషయాలు లభిస్తాయి, కానీ దాని నుండి సరైన ప్రయోజనాన్ని పొందలేరు. తల్లితో కూడా సంబంధం తరచుగా హెచ్చుతగ్గులుగా ఉంటుంది. కొంతమందికి తల్లి సాయం తక్కువగా ఉంటుంది, మరి కొందరికి తల్లి సంబంధించిన బాధ్యతలు పెరుగుతాయి. కేతు 4వ భావంలో ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా బలంగా మార్చగలదు, కానీ మనసులో ఎదిగే అసహనాన్ని కూడా పెంచగలదు. మొత్తం మీద ఈ పరిస్థితి మంచిది మరియు సవాల్తో కూడుకున్నది కూడా. ఇది జాతక చక్రంలోని ఇతర పరిస్థితులపైన చాలా వరకు ఆధారపడి ఉంటుంది. దిగువన మీరు దాని యొక్క రకరకాల ప్రభావాలు మరియు సులభమైన పరిష్కారాలు చదవచ్చు. కేతు 4వ భావంలో అనుకూలమైన సానుకూల ప్రభావాలు. పదునైన అంతర్దృష్టి మరియు ఊహాశక్తి. కేతు ఇక్కడ మెదడుకు లోతుగా ఆలోచించే శక్తినిస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఇతర భావాలను త్వరగా అర్థం చేసుకుంటారు మరియు సరైన నిర్ణయం తీసుకుంటారు. ఆధ్యాత్మిక వైపు లింకు. ఇలాంటి వ్యక్తులు దేవాలయం, ధ్యానము, మంత్రము లేదా ఆధ్యాత్మిక విషయాలకు త్వరగా కనెక్ట్ అవుతారు. చాలాసార్లు ఈ వ్యక్తులు తమను ఇతరులతో విభేదించినట్లు భావిస్తారు, ఎందుకంటే వారి దృష్టి జీవితం యొక్క లోతుపై ఉంటుంది. భూమి లేదా పాత ఆస్తి నుండి లాభం. ఏదైనా పాత ఇల్లు, భూమి లేదా పితృపారంపర్య వస్తువు నుండి లభించే సంకేతాలు ఉన్నాయి. దానిపై సరైన వినియోగం ఎలా ఉంటుందో దృష్టి సారించాలి. కఠినమైన పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండే సామర్థ్యం. కేతు 4వ భావన ఉన్న వ్యక్తులు ఒత్తిడిని కూడా ప్రశాంతంగా ఉంటారు. వారి ముఖంలో టెన్షన్ తక్కువగా ఉంటుంది, అయితే మనసులో వారు ప్రతిదీ అర్థం చేసుకుంటారు. కేతు 4వ భావన నకారాత్మక ప్రభావాలు. మనసులో గందరగోళం మరియు అశాంతి. అతిపెద్ద ప్రభావం ఏంటంటే మనసు చాలా స్థిరంగా ఉండదు. హఠాత్తుగా మూడు మారవచ్చు, ఒంటరితనం అనుభవించవచ్చు లేదా లోతైన ఆలోచనలో మునిగిపోవచ్చు. తల్లితో దూరం లేదా ఆందోళన. తల్లి ఆరోగ్యము లేదా ఆమెతో సంబంధం తరచుగా హెచ్చుతగ్గులుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వ్యక్తులు చిన్నప్పటి నుండి తల్లికి దూరంగా ఉంటారు లేదా వారికి అదనపు బాధ్యతలు ఉంటాయి. ఇల్లు మారడం లేదా స్థిరపడడం లేకపోవడం. దీని కారణంగా పదే ఇల్లు మారవలసి వస్తుంది. ఒకే చోట మనసు ఉంచడం స్థిరంగా ఉంచడం కష్టంగా ఉంటుంది. ఆస్తి విషయాల గందరగోళం. భూమి లేదా ఇల్లు సంబంధ సమస్యలు, కాగితపు ఇబ్బందులు లేదా అంటే డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ అన్నమాట, లేదా త్వరగా లేదా తర్వాత లభించే లాభం. ఈ పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఛాతీ లేదా ఊపిరితిత్తుల సమస్యలు. కొంత తేలికపాటి ఛాతీ, శ్వాసకు లేదా గుండెకు సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఇతర గ్రహాలు బలహీనంగా ఉంటాయి. కేతు 4వ భావానికి సులభమైన పరిష్కారాలు. తల్లిని సంతోషంగా ఉంచండి మరియు ఆమె ఆశీర్వాదం తీసుకోండి. తల్లి సేవ ఈ పరిస్థితులు అత్యంత శుభకరమైనది. ఇది మానసిక అశాంతిని కూడా తగ్గిస్తుంది మరియు కేతు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంట్లో ఆవు లేదా కుక్క రొట్టె ఇవ్వడం. కేతుని ప్రశాంతపరచడానికి కుక్కకు రొట్టె ఇవ్వడం లేదా ఆవుకు బెల్లము రొట్టె ఇవ్వడం చాలా మంచిది. ఉదయం ఆవాల నూనెతో దీపం వెలిగించడం. శనివారం మరియు మంగళవారం సాయంత్రం ఆవాల నూనె దీపం వెలిగించడం మనసును ప్రశాంతపరచడం సహాయపడుతుంది మరియు నకారాత్మక ప్రభావం తగ్గిస్తుంది. ముత్యము లేదా గోముఖి రుద్రాక్ష ధరించడం. జాతక చక్రం చూసి సలహా తీసుకోండి, కానీ సాధారణంగా ముత్యము లేదా గోముఖి రుద్రాక్ష మనస్సును స్థిరపరుస్తుంది. ఇంట్లో శుభ్రం మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని ఉంచండి. కేతు మురికి లేదా అస్తవ్యస్త ఇష్టపడ్డు. ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు తేలికగా ఉంటుంది మరియు సానుకూల శక్తి పెరుగుతుంది. కొంచెం ధ్యానము లేదా మంత్రజపం. రోజుకు 5-10 నిమిషాలు ఓం కేతవే నమః మనస్సును స్థిరపరుస్తుంది మరియు అశాంతిని తగ్గిస్తుంది. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అందరికీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.